గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఎవరున్నారంటే మ్యూజిక్ డైరెక్టరా, సింగరా ఎవరనేది నేను చెప్పడం కన్నా మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. హాయ్. హలో అండి. హాయ్. సో చెప్పండి, మీరు ఏ ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది అనేది నేను మిమ్మల్ని అడగలండి. సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కుమార్ అంటే బాగుంటుంది. అంతే, సింపుల్. ఎందుకు మనం కాంప్లికేట్ చేయడం? సో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి నేను వెలికి తీయాలని చెప్పేసి అలా చాలా ఉన్నాయి దాచుంచాం లోపల. అందుకే దీనికోసమే నేను ఆ సగం ఎంట్రీ ఇచ్చాను. అదేం లేదండి. ఐఎమ్ సౌండ్ ఇంజనీర్. ఐఎమ్ ట్రైన్డ్ సౌండ్ ఇంజనీర్. ఇంటర్ తర్వాత అందరిలాగా డిగ్రీ బీటెక్ చేయలేదు. ఐ డిడ్ ద ఆడియో ఇంజనీరింగ్ from St. Luke's College, which is affiliated to St. George's, Chicago. So I've done sound engineering. Okay, any years? It's 3 years. Same 3 years. Any degrees lage. I'm an anchor. Chala shows host chesanu. ఏది నచ్చితే ఎప్పుడు ఏది నచ్చితే అది ఒకసారి నేను క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సౌండ్ ఇంజనీర్, సింగర్, యాంకర్, డాన్సర్ కాదు. ఐ డోంట్ వాంట్ టు అంటే వాళ్ళ కెరియర్స్కి ఇబ్బంది కావద్దు నా వల్ల. ప్రభుదేవ గారికి, లారెన్స్ గారికి, ప్రేమ్ రక్షిత్ గారికి. కాబట్టి నేను డాన్సర్ కాదు. అందుకే అవ్వలేదు. నేను డాన్సర్ లేదు. ఫ్లోలో మీరు అన్ని చేస్తుంటారు. 4 స్టెప్లు అండి. ఆ పిడికల్ స్టెప్లు అంటారు కదా, 4 వచ్చు. జనరల్ గా అది ఏ ఫీల్డ్ అయినా సరే కాంపిటీషన్ ఈజ్ ఏ మస్ట్. సో అందరూ నేనే పైకి రావాలి, నేనే పైన ఉండాలి, సో ఐఎమ్ ది నెంబర్ 1. సో అదే దీనిలో ఉంటారు. సో మీరు ఎందుకు ప్రతి ఒక్కరికి అంటే ఎవరైనా టాలెంటెడ్ ఉంటే డెఫినెట్ గా సాకేత్ గారు సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను చాలా దగ్గర విన్నాను. నేను పెరిగింది అలా. మా నాన్న అలా పెంచారు, రామాచారి గారు. వీ రన్ అన్ అకాడమీ. సో మాదే ఇట్స్ 25 years ఆఫ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. సిల్వర్ జూబ్లీ ఇయర్ లో ఉన్నాం. అంతమందిని మా నాన్న ట్రైన్ చేస్తూ నేనే అవ్వాలనుకోవడం ఫస్ట్ తప్పు. ఆ థాట్ కూడా నాకు బ్రెయిన్ లో రాదు. అంటే నేను పెరిగిందే ఆ అట్మాస్ఫియర్ లో పెరిగా. ఇట్ విల్ బీ మోర్ హెల్దీ అండ్ ఆర్గానిక్. ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ మనకు పెరుగుతుంది. 10 మందితో పాటు మంచి మ్యూజిక్ చేస్తూ మంచిగా పాడేవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళని రిఫర్ చేయడంలో తప్పే ఉందండి. యాక్చువల్లీ ఎందుకు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇంతకు ముందు ప్రీవియస్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు లేదు సాకేత్ అన్న బాగా సపోర్ట్ చేస్తారు, సాకేత్ అన్న ఇట్లా చెప్తూ ఉంటారు. రీసెంట్ గా నేను చేయడం పక్కన పెడితే వాళ్ళు అలా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం ఈ జనరేషన్ లో. సీరియస్లీ రీసెంట్ గా మన జైలర్ మూవీ తన సాంగ్ పాడారు కదా, సింధు. సో సింధు కూడా చెప్పారు సాకేత్ అన్న బాగా సపోర్ట్ చేస్తారు, ఏదైనా ఉంటే రిఫరెన్స్ పంపిస్తారు, తిని వాయిస్ తనకి సెట్ అవుతుంది, లేదు మీరు ఒకసారి చూడండి. ఐ ఫీల్ ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. మనం అన్ని మనకే కావాలనుకోవద్దు, తప్పు. ఎందుకంటే అన్ని మనకు సూట్ కాదు. ఫస్ట్ పాయింట్, నేను బాగా పాడొచ్చు, ఆ పాట మాత్రం నాకంటే వీళ్ళు బాగా పాడతారు అనిపిస్తే మనం సజెస్ట్ చేసి తీరాలి. సో ఎందుకు అంటే మీరే కాదు మీ సిస్టర్ కూడా సేమ్ ఇదే వే. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా ఖుషి మూవీ మన శివ నిర్వాణ గారిది, నేను ఆ పాట పాడడానికి వెళ్ళినప్పుడు ఓసి పెళ్ళామా పాట మొత్తం పాడాను. నచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ గారికి నచ్చింది. బయటికి వచ్చి ఒకటి చెప్పాను, సార్ ఇందులో ఈ హాఫ్ నాకు సూట్ అవ్వలేదు, ఈ హాఫ్ ఇంకెవరైనా పాడితే బాగుంటుంది, ఈ హాఫ్ నాది చాలా బాగుంది, ఈ హాఫ్ ఇంకొక సింగర్తో ట్రై చేయండి, లేకపోతే ఒకటే సింగర్ పాడాలనుకుంటే ఈ రేంజ్లో పాడే సింగర్స్ ఉన్నారు, వీళ్ళు అని మన పేర్లు ఇచ్చి వచ్చాను. ఈరోజు ఇప్పుడు రిలీజ్ అయింది అది. నేను రాహుల్ సిప్లిగంజ్ పాడాం. సో ఐఎమ్ హ్యాపీ, ఇద్దరం పాడాం. ఇట్స్ ఈస్ వెరీ హ్యాపీ. పాట బతికింది. ద సాంగ్ షుడ్ లివ్ అంట. ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ అల్టిమేట్ గా మనం చేసేది ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు నేనే వండాలని కూర్చోవద్దు ఇంట్లో మా ఆవిడ ఈ పప్పు బాగా చేస్తా, నేను కూర బాగా చేస్తా అంటే ఇద్దరం వండాలి. ఎందుకంటే వచ్చే గెస్ట్ హ్యాపీగా తినాలి. నేనే వండాలనుకుంటే నాకు పప్పు చేయడం రాదనుకోండి, మాడగొట్టాను అనుకోండి, ద గెస్ట్ వోంట్ ఫీల్ హ్యాపీ. కూర ఎంత అద్భుతమైంది పెట్టినా మాడిన పప్పు లేకపోతే ఏదైనా అన్నం మాడిచామనుకో ఏం తింటాడు. సో మీరే కాదు మీ సిస్టర్ కూడా ఇదే వే. మీరు ఒక సాంగ్ నాకన్నా మా నాన్న ఒక్కడే. ఇక్కడ సోనీకి రెండు ఉన్నాయి కదా, మా నాన్న అక్కడ నుంచి నేను 2 క్వాలిటీస్ వస్తాయి. సో సూపర్. అంటే మీ డైరెక్షన్ లో ఒక సాంగ్ పాడి తను బయటకు వచ్చి నాకన్నా బెటర్ గా ఇంకొకళ్ళు పాడతారు అని చెప్పేసి చెప్పారు. హౌ స్వీట్. అది ఏ మూవీ మాకన్నా చెప్తారా? ఐ మీన్ ఈ సాంగ్ అతి త్వరలో నెక్స్ట్ టైం ఇంకా మా ప్రొడక్షన్ టీం నుంచి టైటిల్ రివీల్ అవ్వలేదు. నాకు టైటిల్ తెలుసు, పోస్టర్ తెలుసు ఆబ్వియస్లీ. కానీ
ఆ ముహూర్తము ఇవన్నీ ఉంటాయి కదా, సమ్ ప్రొసీజర్ ఫర్ ద టీమ్. సో అది రాగానే చెప్తా. సో రామాచారి గారికి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, గీతా మాధురి గారు కానీ పరిణిక వీళ్ళందరూ. సో సార్ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు? కష్టం అండి మా నాన్నతో. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఫేవరెట్ స్టూడెంట్ అన్నది మా నాన్నకు ఉండరు, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఫేవరెట్ అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఎక్కడైనా ఒక 10 మందిలో ఉన్నారనుకోండి, నేను కూడా డాడీ డాడీ అని పిలిస్తే పలకరు అప్పుడప్పుడు. హీస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్. చారీ సార్ అనగానే తిరుగుతారు ఇలా. అంత అలవాటు అయిపోయింది ఆ చెవికి ఆ సార్ అన్నది, ఆ గురువు గారు అన్నది. సో హీ ట్రీట్స్ ఆల్ హిస్ స్టూడెంట్స్ ఈక్వలీ, దేర్ ఇస్ నో బయస్డ్. అండ్ మా అకాడమీలో కూడా అంతే అండి. ఇప్పుడు టాప్లో ఉన్న గీత, పర్ణిక, దీపు, కేసి, నేను మేము రమ్య ఎవ్వరం వెళ్ళినా క్లాస్లో మళ్ళీ అందరితో పాటు కిందనే కూర్చుంటాం. మాకేం స్పెషల్గా చైర్స్ అది మేము అవే ఉండదు. సో మీరు మామూలుగా నార్మల్ లైఫ్లో డాడీతో ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా మీరు బాగా అల్లరి చేసి డాడీ మీ మీద కోపడిన సందర్భం? మా నాన్న ఎప్పుడు నా మీద కోపడలేదండి. జస్ట్ బెల్ట్లు, దువ్వెన్లు, హ్యాంగర్లు ఏవి దొరికితే అవి అన్నీ విరిగాను నా ఒంటి మీద. అన్నీ వాడడం జరిగింది. మా నాన్ననే కాదు మా అమ్మ కూడా అట్లా కాడ దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ అలాంటివి కూడా అయిపోయినాయి. అయ్యో అవన్నీ చిన్నవన్నీ కాదు, అంటే నా అవుట్పుట్ కూడా అలానే ఉండేది కాబట్టి. సో తెలుసు మీ అవుట్పుట్ గురించి తెలుసు కాబట్టి నేను అందుకంతే పర్టికులర్ గా అడిగాను. సో మీరు ఎవరి మాట వినట్లేదని పూజిత గారిని తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అంత అన్నమాట కూడా వినట్లేగా. అంటే లేదు, నేను ఓన్లీ వినేది ఒకే ఒక్కళ్ళకి, మా నాన్నకి. మా నాన్న మాట వింటా. మిగతా అందరు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ ఒకటే, నేనే చట్టం. సో పూజిత గారు మీ నారాయణ స్కూల్ ఇట్లా అంతా ఎప్పుడు అసలు ఇది లవ్ ఎప్పుడు అయింది, ఫ్రెండ్షిప్ ఎప్పుడు, ఇది ఎప్పుడు అసలు? క్లాస్మేట్స్ అండి, 10th క్లాస్మేట్స్. అక్కడి నుంచి వీకెండ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఒక బ్యాచ్, ఆ గ్రూప్. తర్వాత బీటెక్ టైంలో ఓ రోజు అనిపించింది, వీళ్ళు ఎందుకు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా మొత్తం నా గురించి తెలుసు ఈ అమ్మాయికి. సో మీరు సేఫ్ సైడ్ తీసుకున్నారని ఇది, ఎందుకంటే తనకి అదే ఉండింది. ఒక మెచ్యూరిటీ వస్తుంది కదా దాని ముందు. మెచ్యూరిటీ వచ్చే ముందు వరకు లేదా అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది, ఆ చిన్న ఎన్ని ఇన్ఫాక్చుయేషన్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ తనకు తెలుసు కూడా. తెలుసు అంటున్నారు కాబట్టి క్లాస్మేట్స్ కదా. మీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు ఎవరు? నా ఫస్ట్ క్రష్ నా 9th క్లాస్లో. పేర్లొద్దు, లేదు నేమ్స్ అడగను. సో ఎప్పుడు ఏంటి తనకి తెలుసా పూజిత? తెలుసు. సో అంటే మీరు అంతా మీ అల్లరి. సో మీ సాకేత్ గురించి మీకెంత తెలుసో అందరికీ అంతే తెలుసు. మా నాన్నకి అంతే తెలుసు, మా అమ్మకి అంతే తెలుసు, మా ఆవిడకి అంతే తెలుసు. అంటే ఐఎమ్ లిటరలీ అన్ ఓపెన్ బుక్. ఓకే, అంటే సీక్రెట్స్ లాంటివి ఏం లేదు. అవసరం ఏముందండి, అంత సీక్రెటివ్ లైఫ్ అక్కర్లేదంట. అంతే. అంటే ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతారంటే బేసిక్ గా చాలా తక్కువ ఉంటారు ఇలా సాకేత్ లాంటి పర్సన్స్. అవసరం ఏముందండి, వై టు హ్యావ్ అ సీక్రెటివ్ లైఫ్? అనవసరం. అంత తప్పేం చేస్తున్నారు సీక్రెట్స్ మెయింటైన్ చేయడానికి? ఇస్ వాట్ మై క్వశ్చన్ ఇస్. నేను చేయట్లేదు. సూపర్. నాకు ఏమన్నా చిన్న అవి ఇవి ఉన్నాయి, చలో మనిషి ఉంటది అంతే, ఏవో ఉంటాయి. నేను దానికి మొమ్మట పడ్డం ఎందుకు, సిగ్గుపడ్డం ఎందుకు? సిగ్గుపడితే సీక్రెట్ మెయింటైన్ చేస్తారు, దానికంటే మానేయండి, లేతే అందరు చెప్పండి. సూపర్ క్లారిటీ. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎవ్రీబడి నోస్. బాహుబలి రికార్డ్స్, నాన్ బాహుబలి మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. బాహుబలి రికార్డ్స్ ఎనీ టైమ్ ఇట్ ఇస్ మెగాస్టార్. అంతే, ఎనీ టైం ఆయన తీసేసి మాట్లాడుకోవాలి లిస్ట్ లోంచి. ఆయన బాహుబలి అంతే. సో మీకు ఛాన్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదైనా ఒక మంచి మాస్ సాంగ్, సో ఎట్లా అంటే ఏ రేంజ్ లో అసలు మీరు ఈ ఒక పీక్ సాంగ్ ఒకటి ఏదైనా ఒక మంచి సాంగ్ ఇట్లా అంటే విజిలేస్తే ఆంధ్ర చూడప్పుడు అండ్ మోస్ట్ ఫేవరెట్ హీరో పాడే ఛాన్స్ వస్తే ఇంకే ఉంటుంది. దట్స్ లైఫ్. సో చూస్తే ఈ ప్రొడక్షన్ వచ్చేసి దిల్ రాజు గారు. అసలు దిల్ రాజు గారు అసలు ఆయన సినిమా అనగానే పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద బ్యానర్ ఎక్సెప్ట్ చూస్తూ ఉంటాము ఇట్లా వీలేదని. సో నేను ఫస్ట్ ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు కూడా నేను షాక్ అయ్యాను, ఇది దిల్ రాజు గారు వాళ్ళదా అసలు ఏంటి ఇది? చూస్తేనేమో షార్ట్ ఫిలిం అంటున్నారు, 23 minutes మెన్షన్ చేశారు, 23 minutes ఉంటుంది అన్నారు. దిల్ రాజు గారు ప్రొడక్షన్ అంటున్నారు, టీ సిరీస్ తో టైఅప్ అంటున్నారు. సో అసలు ఇది దిల్ రాజు గారు వచ్చి మాట్లాడేమైనా జరిగిందా? నాట్ ఇన్ పర్సన్ అండి,
అలా అడపదడపానే. అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్ బై హర్షిత్ అండ్ హన్షిత. బికాస్ ఇట్ ఈస్ దిల్ రాజు ప్రొడక్షన్స్, ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ కాదు. దిల్ రాజు గారు చేసిందే అది. వీళ్ళిద్దరికి ఒక ప్రొడక్షన్ హౌస్ అప్పచెప్పి కొత్త వాళ్ళని, నేను ఎలాగైతే వచ్చానో మీరు అలానే రండి, నేను ఇచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ అయితే మీకు లైఫ్ తెలియదు, సో మీరు సక్సెస్ చూడలేరు, మీరు కూడా కష్టపడి రండి అని చెప్పారు. అదే దిల్ రాజు గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎలా అంటే ఒక 8-9 years బ్యాక్ నేను ఒక ఆల్బమ్ చేసుకున్నాను, మ్యూజిక్ ఆల్బమ్. అప్పట్లో సీడీలు క్యాసెట్స్ ఉన్న రోజుల్లో. సో హీ కేమ్ అండ్ లాంచ్డ్ మై సీడీ. ఐ డిడ్ అన్ ఆల్బమ్ ఆఫ్ 6 songs మ్యూజిక్ చేశాను. ఆ రోజు నాకు ఈ పాట చాలా నచ్చింది. పాటలు చేయడం చాలా మందే చేస్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన రోజు ఈ అబ్బాయికి నేను ఛాన్స్ ఇస్తా అన్నారు. ఆ తర్వాత నాకు ఎందుకో చాలా గట్టిగా ఫిక్స్ అయింది మైండ్లో. I started working. I was working with a number of music directors as a singer, as a arranger, as a sound engineer. Anni crafts lo I was working with a number of music directors. And I was learning. And then ఈ రోజు అదే దిల్ రాజు గారు, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సత్య అనే షార్ట్ ఫిల్మ్ కి ఐ డన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ రోజు రాజు గారు ఏదైతే అన్నారో అదే చేశాను, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ హీ నెవర్ హెసిటేట్స్ ఆర్ థింక్స్ ట్వైస్ టు గివ్ ఆర్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని ఎప్పటి నుంచో చేస్తున్నారు. అది ఇది కొత్తగా నేను వచ్చి ఇక్కడ సాకేత్ అనేవాడు కూర్చొని చెప్పాల్సిన మాట కాదు. బస్ he has introduced so many directors who are topmost number 1 directors of the industry now. Recently balagam ni chusukunte saripothundi. Exactly. Yes. So ante Harshit garu inka tanakanna particular song ayye varaku kuda wait chesi ante 4 o'clock varaku aina sare morning 4 o'clock nunchi team mottham, because 2 points. ఒకటి వాళ్ళకు ఉన్న ప్యాషన్ చూస్తున్నాను, లైక్ ద కంప్లీట్ టీమ్, హర్షిత్, హన్షిత, నవీన్ గారు, తేజ్ గారు, ఎవ్రీబడి దే ఆర్ కంప్లీట్లీ ప్యాషనేట్ అబౌట్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. హర్షిత్ 2-3 చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం, 3-4 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. దట్ సో పర్టికులర్. అన్ని పనులు, ఫ్రెండ్, నేను కూడా ఫ్రెండే కాబట్టి అన్ని పనులు అయిపోగొట్టుకొని సాయంత్రం 6కి నా స్టూడియోకి వచ్చేసేవాళ్ళు. నేను కూడా మిగతా పనులన్నీ అయిపోగొట్టుకొని 6 నుంచి సత్య మీద కూర్చునేవాళ్ళం. ఇట్ యూస్ టు గో టిల్ 1, 2, 3, 11, 12, 4 మార్నింగ్, 5 మార్నింగ్. అందరూ ఇక్కడే ఈ హాల్లోనో అక్కడ బాల్కనీలోనో, ఐ మీన్ ద పెంట్ హౌస్ కాబట్టి బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది నైట్. బయట వర్క్ చేస్తుండేప్పుడు లోపల. సో ఎవ్రీబడి వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ అంతే బాగా వచ్చింది కాబట్టి అందరూ అలా కూర్చొని అందరం కలిసి వర్క్ చేశాం. సూపర్. ఇది చూసిన తర్వాత రామాచారి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ చూపించలేదు, ఫుల్ వర్షన్ చూపించలేదు. చూపించలేదు బికాస్ మళ్ళీ చెప్తున్నా, ఇంకా వర్క్ అవుతుంది. ఇంకొక 1 week to 10 days పడుతుంది ఫైనల్ అవుట్ అవ్వడానికి. ఇప్పుడు ఎందుకు మీకే తెలుసు, యూఆర్ సీయింగ్, నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నా, స్టూడియో లోపల ఫీమేల్ కోరస్ అవుతుంది ప్రాజెక్ట్, ఇదే ప్రాజెక్ట్ అవుతుంది. సో అంతా అయిపోయిన తర్వాతే మా నాన్నకి చూపాను. సూపర్. సో ఇది ఎన్ని లాంగ్వేజెస్ అంటే, ఇది హిందీలో వచ్చేసి టీ సిరీస్ కి ఇచ్చారన్నారు? హిందీలో కాదండి, కంప్లీట్లీ టీ సిరీస్. తెలుగులో కూడా టీ సిరీస్ రిలీజ్ చేసింది, తమిళ్లో కూడా టీ సిరీస్. ఆల్ ద 3 languages టీ సిరీస్ వస్తాయి. ఓకే, సూపర్ సూపర్. సో అయినప్పుడు కూడా 3 languages రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద హిట్ అయితే మేబీ డబ్బింగ్స్ కి వెళ్ళొచ్చు అదర్ లాంగ్వేజెస్. అదే నేను ఇప్పుడు అదే నా క్వశ్చన్ కూడా నెక్స్ట్ ఇది. ఐ థింక్ దట్ కాల్ ఇస్ టేకెన్ బై హర్షిత్ అండ్ నవీన్. సూపర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ప్రెజెంట్ ఇంకేం ప్రాజెక్ట్స్? చెప్పాను కదా, ఇంకొక పెద్ద మూవీ చేస్తున్నాను. సో నేమ్ అది రివీల్ చేయకూడదు, ఇప్పుడే రివీల్ చేయలేను, బికాస్ దానికి ఒక గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసాం అనుకున్నాము. ఇట్ విల్ బి అ బ్యాంగ్, అనౌన్స్మెంట్ కూడా ఇట్ విల్ బి అ బ్యాంగ్. అది కొంచెం చూపించేసి, ఆ బయట పోలీసులు అందరూ వచ్చింది, అక్కడ ఆర్మీ పీపుల్ వస్తారు కదా వాళ్ళ హౌస్ దగ్గరికి, అది తీసుకొస్తున్నప్పుడు ఆ సస్పెన్స్ నాకు అర్థం కావట్లేదు. అక్కడ సాయిధరం గారు ఉన్నారా లేదు అంటే అసలు ఏంటి ఆ సస్పెన్స్? ఇమాజిన్ చేయని ట్విస్ట్ ఉంటుందండి మూవీలో. ఓకే, అన్ఇమాజినబుల్ ట్విస్ట్. అండ్ అది ఆ షార్ట్ పడ్డప్పుడైతే మనసు అనేది ఉన్న ప్రతి ఒక్కడి కళ్ళల్లో నీళ్లు ఉంటుంది, మొహమ్మద్ స్మైల్ ఉంటుంది. ప్రైడ్ అంటారు కదా, అది ఉంటుంది. కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి, మొహమ్మద్ స్మైల్ ఉంటుంది. ఇది రాసుకోండి. సూపర్. ఇంకా మీ ఫేవరెట్ మ్యూజిక్? నేను చిన్నప్పటి నుంచి అందరి మ్యూజిక్ అంటే పిచ్చి. ఆబ్వియస్లీ మీరు ఇక్కడ నా గోడని చూస్తే మీకు అర్థమవుతుంది. నా మోస్ట్ ఫేవరెట్స్ అందరినీ పెట్టుకున్నా, మై ఇన్స్పిరేషన్స్ అందరినీ పెట్టుకున్నాను. అండ్ ఎప్పటికప్పుడు వీ కీప్ ఇన్స్పైర్. బట్ చిన్నప్పటి నుంచి ఎందుకు బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయిన శంకరేశ్వర.
వాళ్ళ అంటే అట్లీస్ట్ నేను పెరుగుతున్న ఆ టైంలో వాళ్ళ మ్యూజిక్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సూపర్. ఏదైనా బాలు గారితో ఏదైనా ఒక మెమరీ? ఒకటంటే కష్టం అండి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ మెమరీస్ బాలు గారితో. ద లాస్ట్ వన్ ఐ విల్ షేర్. నా పెళ్ళి Feb 14th అయింది. కరెక్ట్గా కోవిడ్ ముందు, మార్చ్లో కోవిడ్, Feb 14th నా పెళ్ళి. ఆయన నా పెళ్ళికి వచ్చారు. హీ వాజ్ దేర్ ఫర్ 2 hours 3 hours మండపంలో. నేను ఇలా తాళి కట్టంగానే ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఆయనే. ఆ టైంలో పూజితాతోని అన్నారు, మా వీడు కోతి, వీడు చాలా అల్లరి చేస్తాడు, వీడు నిన్నేమన్నా ఇబ్బంది పెట్టినా నాకు ఫోన్ చేయి, నా నంబరు మీ మావయ్య గారిని అడిగి తీసుకో, నాకు ఫోన్ చేయి, వాడి ఫోన్ అయినా ఎత్తానేమో, నీ ఫోన్ ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఎత్తుతానని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన ఆయన మళ్ళీ కలవలేకపోయారు. సో అందరూ చాలా మిస్ అవుతున్నారు. ఇంకా మీరు ఇంకా దగ్గరగా ఉంటారు కాబట్టి చాలా ఇంకా చాలా మీరు చూసే ఉంటారు. ఎక్కడ అయినా ఎవరిని, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఏం పాడుతున్నావు అమ్మా, మీరేం చేస్తున్నారు, ఇలానే మాట్లాడతారు. అది దాటి వాడు అని ఆయన చాలా తక్కువ మందినే అంటారు. చాలా మరీ నన్ను ఒక 2-3 years ఏజ్ నుంచి చూస్తున్నారు బాలు గారు. కాబట్టి ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ అస్. మీరు మిమిక్రీ కూడా చేస్తారా? ఒక్కటి చెప్పనా, చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఈ నలుగురు ఎలా అంటే మన తెలుగు వాళ్ళకి వాళ్ళు కావాలి, వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళ బాడీలో. మన జనరేషన్ అట్లీస్ట్ మన ముందు జనరేషన్ వాళ్ళకైతే నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఉంటారు. సో డిఫాల్ట్ గా ఎవరైనా చేయగలుగుతారు వీళ్ళు వాయిస్లో, ఎందుకంటే వాళ్ళు మన లోపల ఉన్నారు. ఒక డైలాగ్ చెప్పండి చిరంజీవి గారు. ఒకే కలారి పీకేస్తే పీక కోస్తా. సూపర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రాజెక్ట్స్ ఇంకా చేయాలి. సో మంచి కమర్షియల్ మూవీస్ కూడా, నాకు తెలిసి ఆటోమేటిక్ గా నెక్స్ట్ దిల్ రాజు గారు బ్యానర్ లో ఉన్నారు అంటే ఆయన ఇంత హిట్ అయిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ముందు ప్రాజెక్ట్స్ లో కూడా మళ్ళీ రావాలి మేము, ఇలాంటి ఇంటర్వ్యూస్ కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.